నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం మీరు చూస్తున్నారు న్యూస్ టైం 18వ లోక్సభ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించిన ముర్ము త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని వెల్లడి మంత్రివర్గం విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారన్న రేవంత్ ప్రతిపక్షాలు మంత్రులు లేరని ఆరోపిస్తున్నారని మండిపాటు విజయవాడలో రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం నివాళులు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరైన రామోజీరావు కుటుంబ సభ్యులు మంత్రులు సినీ నటులు నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు నాన్నగారు సూచించారన్న కిరణ్ అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలనే ఆకాంక్ష సంస్మరణ సభకు హాజరైన వారికి నమస్సులు తెలిపిన కిరణ్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో అరుదైన దృశ్యం కారు డ్రైవ్ చేస్తూ కనిపించిన కేసీఆర్ డాక్టర్ల సలహా మేరకు సొంతంగా కారు నడిపించిన గులాబీ బాస్ సీతారామ ప్రాజెక్టు తొలి పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతం భావోద్వేగానికి గురైన తుమ్మల ఖమ్మం ప్రజల కల సాకారమైందంటూ కేటీఆర్ పోస్ట్ భద్రాద్రిలో 234 కోట్లతో మంచినీటి పథకానికి మంత్రుల శంకుస్థాపన గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి పూర్తిగా నీళ్లివ్వలేదన్న భట్టి ప్రాధాన్యాల మేరకే నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వెల్లడి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో వర్షం పలు ప్రాంతాల్లో పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు తెలంగాణలో పలు జిల్లాల్లో కురుస్తున్న వానలు సింగరేణి ప్రైవేటీకరణ కోసం కాంగ్రెస్ బీజేపీ కుటిల ప్రయత్నం కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ప్రధాన ప్రతిపక్షంగా సింగరేణిని కాపాడుకుంటామని స్పష్టం కల్కి సినిమా వేళ థియేటర్ల వద్ద అభిమానుల సందడి వరల్డ్ వైడ్ గా దాదాపు 10,000కు పైగా స్క్రీన్స్ లో విడుదల థియేటర్ల దగ్గర బాణసంచా కాలుస్తూ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ సందర్శించండి